గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని మామిళ్లపల్లి గ్రామంలో మొక్కజొన్న బస్తాల స్వాధీనం వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. తమకు చెందిన సుమారు 2200 మొక్కజొన్న బస్తాల్ని అన్యాయంగా సీజ్ చేశారని ఆరోపిస్తూ రైతులు గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. గిట్టుబాటు ధర లేక వర్షాలకు తడవకుండా రేకుల షెడ్లో నిల్వ ఉంచిన సరుకును రాజకీయ ఒత్తిడితో అధికారులు స్వాధీనం చేసుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. సార్ బ్రీఫ్గా విషయం ఏంటంటే సార్ చదువుతున్నారు సార్ మామిళ్లపల్లి గ్రామం ఒక రేపు షెడ్ 1000 బస్తాలు మామిళ్లపల్లి గ్రామం వాళ్ళు కాదు, అందరూ బయట నుంచి వచ్చి తెలుగుదేశం జెండాలు పట్టుకుని కారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు బస్తాలు వేసి వాటి మీద చల్లించి అమ్మటి మురళి వస్తాయని ఆరోపించారు. అదే రోజు అగ్రికల్చర్గా రైతులు వాళ్ళు ఏ రకంగా దాచుకున్నారు. సోదా త్రివేణి అని సో మీరు ఇక్కడ రిజర్వ్ చేశారు కాబట్టి స్టాక్ 500 రూపాయలు పెనాల్టీ కమర్షియల్ రేట్ లేదండి. ఇది కేవలం రైతులు నలుగురు కూడా అగ్రిమెంట్ రాస్తుంది. వడంబడికి మద్దతు రేటు కేంద్రం నుంచి 24 వాళ్ళ పొలం పాస్ పుస్తకాలతో సహా 8 బస్తాలు అందరు రైతులు వాళ్ళు ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. 5 రోజుల తర్వాత నిన్న మీ పోలీసు వారు సహాయంతో ఎంఆర్ఓ వచ్చి గ్రామంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వల్ల ఈ షెడ్యూల్ సీజ్ చేస్తున్నాము, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తగ్గిన తర్వాత రైతుల పక్కన పోలీసులు కృతజ్ఞతలు కూడా చేశారు. అయితే జరిగిన మన పోలీసు వారు దీని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చేస్తున్నారని ఇప్పుడు ఫైల్ అయినట్టు అది అన్యాయం కేసు, ఫాల్స్ కేసు. పొన్నూరు మండలం అంటే మామిళ్లపల్లి గ్రామం మాది. మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళం, మొక్కజొన్నలు అవి పండించుకుంటామండి. నిరుడు మద్దతు రేటు మాకు సరిపోను సమూలంగా అమ్ముకున్నామండి. ఈ సంవత్సరం రేటు లేదు. లేని దానివల్ల సోదా సముద్ర స్టార్టర్కి షెడ్ కట్టుకున్నాడండి. అదే షెడ్లో ఇట్లా సంగతి మేము కాసిన మొక్కజొన్నలు వేసుకుంటాం, రేటు లేదు. ఒక నెల చూసుకుని నాకు రేటు వచ్చి ఏదైనా 200 అమ్ముకుందాం అన్న ఉద్దేశంతో ఆ షెడ్లో పెట్టుకున్నామండి. పెట్టుకుంటే ఆ మొక్కజొన్నలో అవి అమ్మటి మురళీకృష్ణ గారి అని చెప్పి ఒక ఆరోపణ మా ఊళ్ళో బయలుదేరినాయి, పొన్నూరు బయలుదేరినాయి. చుట్టుపక్కల గ్రామాల జనాన్ని మొత్తాన్ని కూడా నరేంద్ర కుమార్ గారు పంపించి ఆ సట్టను పగలగొట్టడం జరిగిందండి. మేము వచ్చి అడ్డంబడి ఏడ్చి గొడవ చేసిన మమ్మల్ని నెట్టేశారే కానీ పోలీసు వారు మమ్మల్ని పట్టించుకోలేదు. ఎప్పుడూ వాళ్ళకే సపోర్ట్ చేసి వాళ్ళెమ్మటండి మమ్మల్ని ఇబ్బంది పెట్టారండి. మద్దతు రేటు ఉంది అని అనుకుంటే 2 నెలలకి మేము అమ్మేసుకొని దాంట్లో పని చేయించుకున్న వాళ్ళు కూడా మేము డబ్బులు ఇవ్వలేదండి. ఏ అప్పులు తెచ్చుకొని భార్యల మెడలోనూ బిడ్డల మెడలో ఉన్న ఒక బంగారం ఉంటే 1 లక్ష రూపాయలు తెచ్చుకొని వాటికి పెట్టుబడి పెట్టి మేము ఆ షెడ్లో వేసుకున్నాం. ఆయన మాకు వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఈ సోదా సంవత్సరం అనే వ్యక్తి మాకు వ్యవసాయదారుడు ట్రాక్టర్లు ఉన్నాయి ఆయనకి. ఆయన పెద్ద షెడ్ ఊరెమ్మటి అమ్మటి మురళీకృష్ణ గారి ఇంటి ఎదురులో ఉందండి ఆ షెడ్డు. ఉంటే మేము అడిగితే కాదనలేక వేసుకుంటారా ఈ 2 నెలలు దాకా అమ్ముకున్న తను ఆయన తీసేసుకోండి, నేను షెడ్లో పెట్టుకోవాలి వర్షాకాలం వచ్చి అన్నా అండి. అందుకే మేము పెట్టుకున్నాం. దానికి ఆ సట్ట పగలగొట్టి సీల్ చేయాలంటే మేము అడ్డం పడ్డామండి. మేము అడ్డం పడ్డా పోలీసు వారు మాకు ఏ సహాయం చేయకుండా వాళ్ళెమ్మటే ఉండి మమ్మల్ని లాగేట్టడం జరిగింది. మా ఆడవాళ్ళు చచ్చిపోతామని ఏడ్చి గొడవ చేసిన నేను వచ్చి మమ్మల్ని అల్లరి చేసి చాలా ఇబ్బంది పెట్టారండి. అంతేగానేది అమ్మటి మురళీకృష్ణ గారికి అలాంటి సంబంధం లేదు. దానితో అసలు అది సోదా సముద్రయ్య గారిది. అది నిన్న సీల్ చేసి తాళం వేస్తుంటే మేము అడ్డుపడ్డా సరే మమ్మల్ని లెక్క చేయకుండా ఆడవాళ్ళు కూడా లాగేసి ఆడ పోలీసులను తీసుకొచ్చి ఆడవాళ్ళని అనకూడదని ఈ ప్లాన్తో ఊళ్ళో వాళ్ళు చెప్పడం నరేంద్ర కుమార్ గారు శాస్త్రం. మమ్మల్ని ఎందుకంటే ఈ హింస పెడతాం. మేము ఎప్పుడూ కూడా ఒక మాట అనేవాళ్ళం కాదు. ఎవరు కూడా మేము ఏ పార్టీలో ఏందని కూడా మాకు తెలియని పరిస్థితిలో మేము ఉండం. అటువంటి రైతులు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మేము పొలం పని చేసుకొని వచ్చేవాళ్ళం. ఇవాళకి 6 రోజులు అన్నం ఆహారం కూడా లేదు. అవి అమ్ముకుంటేనే మేము ఆ కూలి చేసిన వాళ్ళకి కానీ ట్రాక్టర్ వాళ్ళకి కానీ కట్టుకోవాలి. ఏదో ఒక రూపాయి ఇచ్చేదని ఆశపడ్డాం. లేదు 2200 కొన్నా సరే గవర్నమెంట్ వారు ఇచ్చేవాళ్ళం. అది కూడా లేదని చెప్పి మేము చెప్పుకుంటున్నామండి. మా మొర ఈ
ప్రభుత్వం వారు ఆలోచించాలి, ఈ పోలీసు వారు సహకరించాలని మేము కోరుకుంటున్నాం. అది నాయి 320 టిక్కీలు ఉన్నాయండి. నేను 4 ఎకరాల పొలం వేశానండి. నాది సొంతం ఉంది ఎకరమే, 3 ఎకరాలు కౌలుకు తీసుకొని పక్కాలు వేసుకున్నాను, దాంట్లోనే పెట్టుకున్నానండి. ఏ కాడికి తీసేయాలి వాళ్ళని తొక్కేసేయాలన్న ఆలోచనే కానీ కనీసం ఒక న్యాయ విచారణ అనేది ఎంఆర్ఆర్ గారు కూడా మాకు చేసి వెళ్ళాడు. కానీ మాకు న్యాయం చేయాలి. ఏందని దండం పెడితే మీరు చెప్పుకోండి, చేసుకోండి, మీ ఎక్కడే బావు మీ సరుకు, నా బాధ్యత ఇదని చెప్పాడు. కానీ మాకు సాయం చేయమని దండాలు పెట్టినా మా ఆలకించలేదు. మేము 10 మంది ఉండేవాళ్ళమే ఆ జొన్నలో, లేని వాళ్ళు రావట్లేదు. ఎందుకంటే రైతుని మాకు కట్టుబాటు లేదు రైతుకి. దాంట్లో మేము 5 రైతులు ఉన్నామండి. సముద్రయ్య గారు, అమ్మటి వెంకటేశ్వరరావు గారు, లక్ష్మీప్రసాద్ సూర్శెట్టి, ఇక్కుర్తి శ్రీనివాసరావు గారు, అమ్మడి పూలేశ్వరరావు గారు. మేము వేసుకున్నామండి. వేసుకోమన్నాడు ఆయనే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఆయన కూడా మేము డబ్బులు ఇవ్వలేదు. మమ్మల్ని చాలా హింసించారు. ఒక 5-6 రోజుల నుంచి అక్కడే కూర్చున్నాం. అయ్యా దండం పెట్టినా కూడా మా మరాలకి ఇస్తలా. ఇది మేము చెప్పేదండి, మాకు న్యాయం. ఇదిగో ఈయనేనండి మా ఎమ్మటే ఉన్నాడు. మామళ్ళపల్లి విలేజ్. నా పేరు సూర్యశెట్టి లక్ష్మీప్రసాద్. నాకు సొంత పొలం ఏం లేదండి. నాది కౌలు పొలం 4.5 ఎకరం. ఆ 4.5 ఎకరంలో సముద్రయ్య గారి షెడ్లోనే నేను కూడా వేసుకున్నానండి. ఆయన చేత వ్యవసాయం చేసుకుంటుంటే వింటాం. రోజు 400-500 మంది వచ్చి మేము పొలాల కాడ ఉన్నప్పుడు పగలు కొట్టారు, అంతా అయిపోయింది. తర్వాత ఎంఆర్ఓ గారు వాళ్ళందరూ వస్తే మేము కాగితాల పరంగా మా పొలాలు, మా పాస్ పుస్తకాలు అన్నీ జిరాక్స్లు అన్నీ తీసి ఇచ్చామండి. ఓకే, ఇది రైతులదేనో రైతు స్టాక్ ఏనని చెప్పని మాకు లెటర్ ఇచ్చారు. మళ్ళీ ఇచ్చినాక కూడా మళ్ళీ కాదని చెప్పని నిన్న సీల్ చేశారు. ఎస్టీ కేసు అని చెప్పని మా మీద పెట్టారని చెప్పని తెలిసింది. మేము ఏ ఊరు పోయిన వాళ్ళం కాదంటే పొరుగురు నుంచి అందరూ మా ఊరు వచ్చారు. మా ఊళ్ళో వాళ్ళు ఎవరు చెప్పి చేసిందే కాదు ఇది. పొరుగురు నుంచి అందరూ వచ్చారు. పొరుగురు వాళ్ళు ఎవరో కూడా మాకు పలానని తెలియదు. మేము వాళ్ళని ఏమని తిడతాం, ఎవరని తిడతామండి. మేము తిట్టిన ఏమని ఉంటే మేము విజువల్స్ ఆయాలు కూడా టీవీలు పెట్టి తీశారు, చూపించండి. మా ఫోన్ నెంబర్ ఇస్తాము. మేము ఏదన్నా దాంట్లో వాట్సాప్లో స్టేటస్లో ఏదైనా పెట్టి ఉంటే చూడండి. వాళ్ళ ఏం మామూలు ఫోన్లు, నేనేదో మా మనవడు మా పిల్లల దూరం ఉండి మాట్లాడతాను. కానీ మా పిల్లలు నాకు ఈ ఫోన్ కొనిచ్చారు. వీటిల్లో నా నెంబర్గా ఏమన్నా ఉంటే చూపించండి. ఈ ఎంఆర్ఓ గారు ఈ వాట్సాప్లో పెరిగిపోయినాయి అన్న ఉద్దేశంగా చెప్పించి అది ఏదో మెన్షన్ చేసి మాకు సీల్ చేశారు. మా ఫోన్ నెంబర్ దాన్ని వాట్సాప్లో ఉండా స్టేటస్లు ఉండా అసభ్యంగా ఉంటే దాని మీద మా మీద మీ చర్యలు తీసుకోండి. కానీ మా ధాన్యం మాకు ఇప్పించే పని చూడండి. ఈ ఛానల్ వాళ్ళైనా సరే, ఎస్పీ గారైనా సరే, రెవెన్యూ వాళ్ళైనా సరే మాకు రైతులకు న్యాయం చేయమని కోరుకుంటున్నామండి. మాకు రెవెన్యూ వాళ్ళు ఇచ్చినా కానీ రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు ఇది రైతులదేనని, మార్కెట్ వాళ్ళు ఇచ్చారు ఇది రైతులదేనని, అయినా కానీ మళ్ళీ సీన్ చేశారు. ఏది వాట్సాప్లో ఏదో స్టేటస్లు ఉండి దాని నుంచి కంట్రోల్ చేయటానికి అని చెప్పి వాట్సాప్లో మా రైతుల నుంచి నెంబర్లు కనుక ఏదైనా ఉండి చేస్తే మీరు మా మీద చర్యలు తీసుకోండి. మేముగా ఏదైనా తిట్టిన విజువల్స్ ఏదైనా ఉండి మేము తిట్టామని చెప్పని రుజువు ఉంటే మీరు మా మీద చర్యలు తీసుకోండి. మా మీద ఏదీ లేదు కాబట్టి మా మీద మీరు అన్యాయంగా కేసులు పెట్టి తీసేపించి మా సరుకు మాకు ఇప్పించాలని చెప్పని ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని, రెవెన్యూ వారిని అందరినీ కోరుకొని మీకు నమస్కారం చేస్తున్నాను సార్.